everyone, welcome back to my channel Pretty Divya Officials channel. Let's start the video. First time ఈ రోజు మన వీడియోలో సిలికాన్ మౌల్డ్స్ అయితే ఆర్డర్ చేశాను అన్నమాట. ఎలా వచ్చాయి ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రివ్యూస్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను మీషో నుంచి తీసుకున్న ఈ సిలికాన్ మౌల్డ్స్ ఎలా వచ్చాయి ఏంటనేది చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఈ సిలికాన్ మౌల్డ్స్ నేను మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేశాను, అంటే డౌట్ అండ్ ఎలా వచ్చింది ఏంటి చూద్దామని చెప్పి. ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ చూస్తే మీ ముందు అన్బాక్సింగ్ చేశాను, బట్ ఇది వచ్చేసి ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేస్తాను అనమాట. సో ఎలా వచ్చింది ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. ఫస్ట్ దీని ప్రైస్ కానీ అవన్నీ చూసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 170 రూపీస్, ఎగ్జాక్ట్ 170 రూపీస్ అనమాట. ఇంకా నాకు అఫోర్డబుల్ ప్రైస్ అనిపించి తీసుకున్నాను. అండ్ దీని రివ్యూ ఎలా వచ్చింది, అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దాము ఈ వీడియోలో. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సిలికాన్ మౌల్డ్స్ అనేది ఎలా వచ్చాయి ఏంటనేది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ఇంకా సిలికాన్ మౌల్డ్స్ అయితే ఇవన్నమాట. సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇడ్లీ కోసం తీసుకున్నాను. మనం డైలీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అలా చేసుకుంటాం కదా, ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్స్కి వాటికి ఉన్నప్పుడు మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఈ మౌల్డ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి నేను ప్యాక్ ఆఫ్ 8 చేశాను. ఆల్రెడీ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు, చూడండి. ఇందులో మనం ఇలా ఉంటుంది, ఈ మౌల్డ్లో మనం ఇడ్లీ బ్యాటర్ వేసుకొని దీన్ని మనం ఏదైతే స్టవ్ అది యూజ్ చేస్తాం కదా ఇడ్లీ వేయడానికి, దాని మీద పెడితే సరిపోతుంది. దీనికి సంబంధించిన క్లిప్ కూడా నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే వీటి రివ్యూ కోసం చూసుకుంటే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అసలు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో ఆ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఆ క్లిప్స్ కూడా లాస్ట్ వరకు వీడియో చూడండి, లాస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇడ్లీ ఎలా వచ్చిందని కూడా పోస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇడ్లీ మౌల్డ్స్లో ఇవి ఎలా ఫిల్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే వీటిని వాటర్తో అయితే వాష్ చేసుకున్నాను. సో వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మీకు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఇందులోకి మనం బ్యాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో బ్యాటర్ యాడ్ చేసుకోవాలంటే మన దగ్గర బ్యాటర్ ఉండాలి కదా. సో బ్యాటర్ని ఇలా తీసుకొని ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫిల్ చేసుకోవాలి. మనకి ఇడ్లీలు ఎలా అయితే వేసుకుంటామో అలానేనమాట. చూడండి, ఇప్పుడు మనకి ఇది ఇలా అయితే ఫిల్ చేసాను కదా, ఇలా అన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలి మనము. ఫిల్ చేసుకొని మీ దగ్గర ఇలాంటి రేకులు ఉంటాయి కదా, సో ఇలాంటి రేకుల్లో ఇలా పుట్ చేసుకోవడమే. ఇక్కడ వీడియోలో చూడండి ఒకసారి ఎలా పెట్టానో, ఇలా పెట్టేసుకోవడమేనమాట. సూపర్ వస్తాయి ఇడ్లీలు ఇలాగా. అండ్ ఇంకా అన్నీ అలా ఫిల్ చేసుకున్న తర్వాత మీకు వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను నేను ఎలా పెట్టాను ఏంటనేది. ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసాను కదా. సో ఇడ్లీలు కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇడ్లీలు కూడా ఎలా వచ్చాయి ఏంటనేది రివ్యూ కూడా ఈ వీడియోలో చూసేద్దాము.